Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Exports, Hyderabad, and 18 years of teaching experience in civil services and groups. సో ఈ మధ్య మనం ఎక్కువగా వినిపిస్తున్నటువంటిది క్రిమి లేయర్ అంటే ఏంటి, అసలు ఈ క్రిమి లేయర్ ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ క్రిమి లేయర్ గురించి మనకి ఖచ్చితంగా మనం ఫిల్ చేసే అప్లికేషన్లో క్రిమి లేయరు ఆర్ యూ బిలాంగ్స్ టు క్రిమి లేయర్ ఎస్ ఆర్ నో అనే కాలమ్స్ రెండు ఇస్తారు. మన ఎస్ అని పెడితే క్రిమి లేయర్ కింద ఉన్నట్టు, నో అంటే క్రిమి లేయర్ కింద లేనట్టు. అసలు ఏంటి ఈ క్రిమి లేయర్? మీకు ఇది చెప్పబోయే ముందు ఒకటి విషయం చెప్తాను. మొన్న జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఒక గ్రూప్ 1 అభ్యర్థి నాకు కాల్ చేశారు. వాళ్ళ ఫాదర్ టీచరు. వాళ్ళు ఇన్కమ్ 1 lakh పైన ఉండటం వల్ల మంత్లీ ఇన్కమ్ వాళ్ళు క్రిమి లేయర్ అంటే ఎస్ అని పెట్టారు. దాంతో ఆమె ఓబీసీ కేటగిరీలో ఉన్నప్పటికీ క్రిమి లేయర్ ఎస్ ఉంది అని పెట్టడంతో ఆమెకు వచ్చే రిజర్వేషను మనకి ఆ స్టూడెంట్కి వచ్చే రిజర్వేషను రాకుండా, ఓబీసీ రిజర్వేషన్ రాకుండా ఓసీకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లా ఎంతోమంది సివిల్ సర్వీసెస్లోనూ ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రిమి లేయర్. ముఖ్యంగా ఇది ఓబీసీలకు సంబంధించింది మాత్రమే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటిది, కేవలం ఓబీసీలకు సంబంధించింది మాత్రమే ఇది. సో ఈ బీసీలో అంటే మన రాష్ట్రంలో ఏబిసిడీలు అందరికి కూడా అది పనిచేస్తుంది. బీసీల్లో ఏబిసిడీలు ఉన్నటువంటి అందరికీ ఇది పనిచేస్తుంది క్రిమి లేయర్. అసలు ఏంటి క్రిమి లేయర్? క్రిమి లేయర్ అంటే 8 లక్షలకు పైగా ఆదాయం కలిగినటువంటి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఈ క్రిమి లేయర్ కిందకు వస్తారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం 8 లక్షలకు పైగా ఉన్నట్లయితే వాళ్ళు క్రిమి లేయర్ కిందకు వస్తారు. ఇక్కడ నోట్ ఏంటంటే ఈ క్రిమి లేయర్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ రంగంలో మీరు ఎంత శాలరీ తీసుకున్నా ఓబీసీలకి ఇది పనిచేయదు. క్లియర్? ఇది ఫస్ట్ పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రిమి లేయర్ అనేది కేవలం ఇది ఒక కేటగిరీని బట్టి ఉంటుందే కానీ ఆదాయాన్ని బట్టి కాదు. అది మనం గమనించాలి. చాలామంది 4th క్లాస్ ఎంప్లాయీస్, 3rd క్లాస్ అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 ఎంప్లాయీస్ కూడా ఆదాయం ఎక్కువ ఉంది కదా, టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఆదాయం ఎక్కువ ఉంది కదా, అందుకని మనం క్రిమి లేయర్ కిందకు వస్తామేమో అని చెప్పి వాళ్ళు టిక్ పెట్టి దాన్ని వాళ్ళు ఆప్షన్ పెట్టడం వలన వాళ్ళకి రావాల్సినటువంటి ఓబీసీ లేదా బీసీ రాష్ట్రాల్లో అయితే బీసీ రిజర్వేషన్, కేంద్రంలో అయితే ఓబీసీ రిజర్వేషన్ పోతుంది అనమాట. సో ఈ క్రిమి లేయర్ అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఆదాయాన్ని బట్టి కాదు, ఇది కేటగిరీని బట్టి, స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. క్రిమి లేయర్ అంటే ఇది ఒక సంపన్న శ్రేణి అంటారు తెలుగులో. ఇది క్రిమి లేయర్ అంటే సంపన్న స్థాయికి, సంపన్న స్థితికి చెందినటువంటి వాళ్ళని మనం క్రిమి లేయర్ కింద గుర్తిస్తాం. సంపన్న స్థాయి అంటారు తెలుగులో దీన్ని. మరి క్రిమి లేయర్కి సంబంధించి ఇటీవల కొన్ని మార్గదర్శకాలు, మనకి నూతన మార్గదర్శకాలు మనకి ఈ 2025 నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన మార్గదర్శకాలు ఏంటో చూద్దాం మనం ఈ క్రిమి లేయర్కి సంబంధించి. ఎవరు వస్తారు క్రిమి లేయర్కి అనేది మనం చూస్తే, ఫస్ట్ తల్లిదండ్రులు ఎవరైనా సరే, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్లో ఎవరైనా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల్లో డైరెక్ట్గా నియమించబడినటువంటి వాళ్ళు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఎవరైతే నియమిస్తారో తల్లిదండ్రులు ఏ ఒక్కరున్నా సరే వాళ్ళు క్రిమి లేయర్ కిందకు వస్తారు. వాళ్ళు క్రిమి లేయర్ కింద ఉంటారనమాట. అంటే వాళ్ళు క్రిమి లేయర్ వర్తిస్తుంది వాళ్ళకి. రైట్. తల్లిదండ్రులు రెండవ మార్గదర్శకం, చూస్తే తల్లిదండ్రులు ఎవరు ఏ ఒక్కరైనా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్గా నియామకం పొందినట్లయితే, డైరెక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, డైరెక్ట్గా కానీ గ్రూప్ 1లో కానీ నియమించబడినట్లయితే వాళ్ళు క్రిమి లేయర్ కిందకు వస్తారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు గ్రూప్ 2 స్థాయిలో, పేరెంట్స్ ఇద్దరు గ్రూప్ 2 స్థాయిలో ఉద్యోగం డైరెక్ట్గా కానీ నియమించబడినట్లయితే వాళ్ళు కూడా క్రిమి లేయర్ కిందకు వస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే, అంటే ఇక్కడ ఏంటంటే మనం ఐఏఎస్, ఐపీఎస్కు డైరెక్ట్గా నియామకం అయినటువంటి వాళ్ళు క్రిమి లేయర్ ఉంటుంది వాళ్ళకి, అంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, ఓబీసీ రిజర్వేషన్. తల్లిదండ్రులు ఓబీసీకి చెందినటువంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో డైరెక్ట్గా నియమించబడితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ రాదు, వాళ్ళు ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు.
తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరైనా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్‌గా నియమించబడితే అంటే కింద ప్రమోషన్ నుంచి అంటే గ్రూప్ 3, గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 స్థాయికి రాకుండా డైరెక్ట్‌గా నియమించబడినట్లయితే వాళ్ళు కూడా ఈ నియామకం వాళ్ళు కూడా ఈ క్రిమీ లేయర్ వాళ్ళకి వర్తిస్తుందన్నమాట. అంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం డైరెక్ట్‌గా నియమించినట్లయితే వాళ్ళు కూడా క్రిమీ లేయర్‌కి వర్తిస్తుంది వాళ్ళకి. ఇద్దరు ఉండాలి పేరెంట్స్ ఇక్కడ. మదరు, ఫాదర్ ఇద్దరూ ఖచ్చితంగా గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్‌గా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్‌గా నియమించబడి ఉండాలి. ఇక తల్లిదండ్రులు ఏ ఒక్కరైనా గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్‌గా నియామకం కాబడి 40 సంవత్సరాల లోపు కానీ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కానీ పొందినట్లయితే వాళ్ళకి ఈ క్రిమీ లేయర్ వస్తుంది. అంటే డైరెక్ట్‌గా నియమించబడి గ్రూప్ 2లో 40 ఏళ్ల వయసు లోపు ఇక్కడ క్రైటీరియా ఏంటి 40 ఏళ్ల వయసు లోపు వాళ్ళు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని కానీ పొందినట్లయితే ప్రమోషన్ ద్వారా వాళ్ళ క్రిమీ లేయర్ వర్తిస్తుంది. అదే 40 సంవత్సరాల తర్వాత అదే గ్రూప్ 2లో డైరెక్ట్‌గా నియమించబడి వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ పొంది గ్రూప్ 1లో ఉంటే వాళ్ళ క్రిమీ లేయర్ కిందకి రారు. వాళ్ళు క్రిమీ లేయర్ కిందకి రారనమాట. 40 సంవత్సరాల లోపు అయితే వస్తారు. 40 సంవత్సరాల తర్వాత అయితే రారు. తర్వాత మనకి ఐదవ కండిషన్ కానీ చూసినట్లయితే తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఒకరైనా గ్రూప్ 3 లేక గ్రూప్ 4 స్థాయిలో తొలుత నియామకం పొంది వారు ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా కానీ వారి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపన్న శ్రేణికి రారు. సంపన్న స్థాయికి అది సంపన్న శ్రేణి అంటే క్రిమీ లేయర్ కిందకు రారు. అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగులు ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ వాళ్ళు గ్రూప్ 1 స్థాయికి కానీ గ్రూప్ 2 స్థాయికి కానీ అంతకన్నా పై స్థాయికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు క్రిమీ లేయర్ కిందకు రారు. వాళ్ళకు వర్తించదు క్రిమీ లేయర్. తర్వాత సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్న శ్రేణికి వస్తారా రారా అన్న విషయం నిర్ణయించబడుతుంది. అంతేగాని వారు ప్రస్తుతం పొందుతున్నటువంటి జీతభత్యాలను బట్టి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకో. వాళ్ళ ఉద్యోగాల విషయంలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయి తొలుత వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ అనే దాన్ని బట్టే వాళ్ళకి ఇది వస్తుందే కానీ వాళ్ళ జీతాన్ని బట్టి అయితే రాదనమాట. కాబట్టి మరొక ముఖ్య అంశం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పబ్లిక్ అండర్టేకింగ్స్లో పనిచేసే వాళ్ళు మాత్రమే ఈ క్రిమీ లేయర్ కిందకు వస్తారు. అంటే వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది కానీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎంత జీతం తీసుకున్నా ఇది వర్తించదు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ క్రిమీ లేయర్ చాలామంది మా సివిల్ స్టూడెంట్స్ కూడా క్రిమీ లేయర్ ఓబీసీ వాళ్ళు మర్చిపోయి ఆర్ యూ బిలాంగ్స్ టు క్రిమీ లేయర్ అంటే వాళ్ళ ఫాదర్ జీతం లెక్క కట్టుకుంటారు. ఓహో మా ఫాదర్కి నెలకు ₹1,00,000 వస్తుంది, 12 నెలలకు 12 లక్షలు వస్తుంది కాబట్టి మేము క్రిమీ లేయర్ కిందకు వస్తామని ఎస్ అని పెట్టేస్తాం. అంటే జీతం ఇక్కడ ముఖ్యం కాదు, కేటగిరీ ముఖ్యం. వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళు నియమించబడినప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఆ కేటగిరీ ఆ స్థాయి అనేది ముఖ్యం అన్నమాట. ఇక్కడ క్లియర్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పిల్లలు అయితే డైరెక్ట్గా నియమించబడినటువంటి వాళ్ళు క్రిమీ లేయర్ కిందకు వస్తారు. అదేవిధంగా గ్రూప్ 1లో డైరెక్ట్గా నియమించబడిన వాళ్ళు క్రిమీ లేయర్ కిందకు వస్తారు. గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి. గ్రూప్ 2 అయితే ఇద్దరు కానీ ఉన్నట్లయితే వాళ్ళు వస్తారు. మిగిలినటువంటి వాళ్ళు చిన్న టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయిలకి రారని చెప్పి మనకి టీచర్లు గ్రూప్ 4, గ్రూప్ 3 వాళ్ళు ఎవరు కూడా క్రిమీ లేయర్ కిందకు రారు. దయచేసి మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 వీటికి ఈ క్రిమీ లేయర్ జాగ్రత్తగా చూసుకొని మీరు దాన్ని కానీ మీరు ఆప్ట్ చేసినట్లయితే మీరు దాన్ని కానీ ఎంపిక చేసినట్లయితే గుర్తించినట్లయితే సరిపోతుంది. లేకపోతే మీరు పొరపాటున రాంగ్గా కానీ మీరు ఎస్ అని కానీ పెట్టారంటే ఈ క్రైటీరియా అన్ని చూడకుండా మీకు రిజర్వేషన్ పోతుంది. ఓబీసీ రిజర్వేషన్ పోయి మీకు ఓసీ రిజర్వేషన్ వస్తుంది. సో ఈ క్రిమీ లేయర్ ఓన్లీ ఫర్ ఓబీసీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకి ఇది లేదు. ఓన్లీ ఓపెన్ మెన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే. మన రాష్ట్రంలో అయితే బీసీలకి, దేశవ్యాప్తంగా అయితే వీళ్ళకి ఓబీసీలకు మాత్రమే ఇది ఉంటుంది. ఇది ఎందుకు చెప్తా అంటే చాలామంది పాపం ఇలాంటి తప్పులు చేస్తూ తర్వాత నాకు ఫోన్ చేసి సార్ ఇలా ఉంది అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ క్రిమీ లేయర్ అంటే ఏంటి, ఇది ఎవరు దేనికి ఎందుకు వస్తారో అనేది మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సివిల్ సర్వీసెస్లోను గ్రూప్ 1 మీరు అది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు గ్రూప్ 2లో చాలా జాగ్రత్తగా మీరు ఈ క్రైటీరియా అంతా చూసుకొని ఈ వీడియో సేవ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు అది చెక్ చేసుకొని మీరు టిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టిక్ చేయాలి. లేదంటే ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మాకు సివిల్ సర్వీసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ మెంటర్షిప్ స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా గ్రూప్ 1 లాంగ్ టర్మ్ మెంటర్షిప్ క్లాసెస్ అదేవిధంగా టెస్టులు స్టార్ట్ అయ్యాయి. సో అదేవిధంగా ఆప్షనల్స్ తెలుగు లిటరేచర్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్స్ ఆల్సో స్టార్టెడ్.
సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ కింది నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా మీ 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 జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.